తెలియదు ఆయన మాట్లాడుతున్నాడు. అది నేను అంటే చాలాసార్లు చూసాం కానీ ఈ పర్పస్కి పెట్టాలనేది మనకు ఐడియా లేదు. అది కూడా పెట్టారు, అంటే డబుల్ సెక్యూరిటీ ఇవ్వడానికి. ముందు మెగా వచ్చారు, వాళ్ళ దగ్గరుండే ఒక షీట్ తీసుకొచ్చారు. ఎన్సీసీ వచ్చారు, వాళ్ళ దగ్గర ఉండే షీట్ తీసుకొచ్చి డబుల్ ప్రొటెక్షన్ ఇచ్చారు. అవి పెట్టడానికి రాజమండ్రి నుంచి గజ ఈతగాళ్ళని తీసుకొచ్చారు. మళ్ళా నీళ్ళు లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళి ఆ షీట్ వేయాలి. ఆ షీట్ మళ్ళా బయట రాకుండా వెయిట్ పెట్టాలి. అవన్నీ వెయిట్ పెట్టి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో, ఎందుకంటే మామూలు ఈతగాళ్ళు లోపలికి కూడా పోలేరు. లోపలికి పోయి ఒక 10 సెకండ్లో 20 సెకండ్లు అక్కడ ఉండి అవి సెట్ చేయాలి. అలాంటి అన్ని, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎన్ని కష్టాలు నష్టాలు ఓర్చాలను అన్ని ఓర్చి కడాన దీన్ని క్లోజ్ చేయగలిగారు. ఇప్పుడు కూడా కొంత లీకేజెస్ ఉన్నాయి, అందుకే ఈరోజు ఆలోచిస్తున్నారు బండ్ వెడల్పు చేస్తూ మధ్యలో మళ్ళా బండ్ ఫామ్ చేయడానికి ఈ ప్యారలల్గా క్లే ఇవన్నీ వేసి కన్సాలిడేట్ చేసి వాటర్ ప్రూఫింగ్ కింద తయారు చేయడం కోసం అది కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఒక దుర్మార్గమైన పాలన వల్ల ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది కష్టపడుతున్నారు. ఈ పని ఎంత కష్టమైందో ఇది ఒక కేస్ స్టడీ. భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళు వచ్చారు, మా ఇండ్లని తడిచిపోయాని. ఒక్కరు కాదు, కొన్ని ఈరోజుతే ఇప్పటికే 1,00,000 కుటుంబాలు ఎన్యూమరేషన్ కూడా చేశాం. అన్ని కుటుంబాలు ఎన్యూమరేట్ చేస్తున్నాం. కడాన అందరిని రమ్మంటున్నాం. రాష్ట్రంలో ఉండే దాతలు, జాతీయ స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా ముందుకు వచ్చారు. స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చి వారికి తోచిన విధంగా అన్ని విధాలా సహకరిస్తున్నారు. కొంతమంది ఫైనాన్షియల్గా సహకరిస్తున్నారు, కొంతమంది ఆర్థిక ఏదైనా అవసరమైతే స్వచ్ఛందంగా ముందుకొచ్చి బట్టలు కానీ ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు సహకరిస్తున్నారు. అందరూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహకరిస్తున్నారు. కానీ ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం విషం జిమ్మే పరిస్థితిలో వచ్చారు. వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల మీద కక్ష తీర్చుకోవాలనే విధంగా పోతున్నారు. ఏమాత్రం సిగ్గుపడకుండా 3 బోట్లు వదిలిపెట్టారు. ఒక్కొక్కటి 30 టన్నులు, 11,20,000 క్యూసెక్స్ నీళ్లు పోతా ఉంటే బాధ్యత లేకుండా 3 బోట్లు వదిలిపెడితే ఏవైతే కౌంటర్ వెయిట్ వచ్చి అవి గుద్దడం, అదే గాని కౌంటర్ వెయిట్ కాకుండా అదే గాని కాలం గుద్దుంటే కాలం ఆటోమేటిక్గా కుంగిపోయేది. 15 మెట్రిక్ టన్నుల ఇదైనటువంటి కౌంటర్ వెయిట్ 2గా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది. రెండు కౌంటర్ వెయిట్లు విరిగిపోయినాయి. అదే కాలం జరుగుంటే, కాలాన్నే కొట్టుంటే ఏమయ్యేదో మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా సిగ్గొదిలిపెట్టి సమర్థించుకునే పరిస్థితిలో ఉన్నారు. మీరు మీ బోర్డ్స్ ని కరెక్ట్ గా పెట్టుకోకపోతే ఎందుకు తీసుకున్నారు, మీవి కాదని అంటున్నారు. మీది కాదంటే మీరు రంగెందుకు వేశారు? మేము ఎన్ని అడుగుతున్నాం, దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కాదు. ఇలాంటి వాళ్ళని మామూలుగా ట్రీట్ చేస్తే కూడా లాభం లేదు. ఇది ఒక జాతి ద్రోహం, విద్వేషం. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ ని ఇంత దారుణంగా లెక్కలేనితనంతో ఆ ప్రాజెక్ట్ యొక్క ఇది చూస్తే 170 సంవత్సరాలు చరిత్ర, 100 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఆ ప్రాజెక్ట్ ని ప్రకాశం పంతులు గారి సమయంలో మళ్ళీ ఇప్పుడు బ్యారేజ్ కట్టారు. ఇప్పుడుండే బ్యారేజ్ ఆయన కడితే 70 సంవత్సరాలు సర్వీస్ చేసింది. కొన్ని లక్షల ఎకరాలకు గుంటూరు, కృష్ణా, ప్రకాశం, వెస్ట్ గోదావరికి సర్వీస్ చేసే పరిస్థితికి వచ్చింది. అలాంటి ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యమే కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం చాలా దుర్మార్గం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు అందరిని అభినందిస్తున్నా నేను. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఈరోజు లాస్ట్ కాబట్టి రేపు మళ్ళా పెడతాం. కానీ ఇక్కడి నుంచే నేను చివరి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదైనా ఒకటి ప్రెస్ రిలీజ్ చేస్తాం. ఈరోజు మొత్తం ఆఫీసర్స్ కూడా మళ్ళా ఒకసారి సమీక్ష చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు 10వ రోజు, 10 రోజులు ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా రాత్రింబగుళ్ళు పనిచేసిన అధికార యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా పేరున అభినందిస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీరు చేసిన త్యాగాలు
చరిత్రలో శాశ్వతంగా ఉంటాయి. ఒక్క అధికార యంత్రాంగం ఐఏఎస్ ఆఫీసర్లే కాదు, మొత్తం జిల్లా అడ్మినిస్ట్రేషన్, రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం అంతా కూడా రాత్రింబగుళ్ళు పనిచేశారు. వీళ్లతో సమానంగా ఎంతో మంది శానిటేషన్లో పారిశుద్ధ కార్మికులైతే రాత్రింబగుళ్ళు ఇవన్నీ కూడా క్లీన్ చేయడంలో చాలా శ్రద్ధ చూపించారు. దగ్గర 7,000 మంది పనిచేశారు. త్రాగునీరు కోసం కొన్ని వందల వేల మంది పనిచేశారు. అదే మరి కరెంట్ ఇవ్వడానికి కొన్ని వేల మంది పనిచేశారు. ఈ విధంగా మనం ఆలోచిస్తే ఫుడ్ పాకెట్స్ అయితే కొన్ని లక్షల ఫుడ్ పాకెట్స్ ఎవ్రీడే సరఫరా చేయడం కోసం పెద్ద ఎత్తున శ్రమ చేశారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రజలందరూ సహకరించారు. మనసుండే ప్రతి ఒక్కరు దృష్టి పెట్టారు. వారికి తగిన సహాయం చేశారు. 10 రోజుల్లో ఇంత పెద్ద విపత్తుని మళ్ళా ఒక కంట్రోల్ తీసుకొచ్చాం. ఒక యుద్ధమే చేశాం. వరదల పైన ఒక యుద్ధం చేశాం. ఎవరైతే విద్వేషాలు రెచ్చగొట్టి వారు అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు దుర్మార్గంగా ప్రవర్తించి, నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఈ గండులకు కారణమైన అవన్నీ పూడ్చాం. ఒక విధంగా చెప్పాలంటే ఈ గండ్లు పడకుండా ఉండుంటే ఇంత కష్టం ఉండేది కాదు. హ్యాండిల్ చేయడం సులభం. నీళ్లల్లో పోవాలి. నా జీవితంలో చాలా సంక్షోభాలు చూశాను. ఉదుహుదు చూశాను, సూపర్ సైక్లోన్ చూశాను, తిత్లీ చూశాను. అక్కడ జరిగింది, ఒకసారి విపత్తు వస్తుంది, ఆ విపత్తు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం రెస్టరేషన్ కానీ రిలీఫ్ కానీ ఫాస్ట్గా చేశాం. ఇక్కడ రిలీఫ్ చేయడానికి కూడా అవకాశం లేదు. 8 అడుగులు, 10 అడుగులు, 12 అడుగులు నీటి ప్రవాహం కూడా ఉధృతం. ఓసారి ఎన్డీఆర్ఎఫ్ చేతులెత్తేశారు. మేము వెళితే కొట్టుకొని పోతాం కాబట్టి ఈ ఏరియాలో మేము పోవంటే మళ్ళీ అడుక్కొని ఎన్ని విధాల ప్రయత్నం చేయాలో అన్ని విధాల ప్రయత్నం చేశాం. ఆ ప్రాంతాల్లో హెలికాప్టర్లు పంపించాం. హెలికాప్టర్లు కూడా మీరు చూస్తే మొదటి రోజున ఈ బ్రీచ్ ఎప్పుడైతే పడిందో, నీళ్లైతే వచ్చినాయో, ఆ రోజు రాత్రి నేను హోమ్ మినిస్టర్తో మాట్లాడాను. హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి కేంద్రంలో హెలికాప్టర్స్ పంపించమని, ఎన్డీఆర్ఎఫ్ ను పంపించమని, పవర్ బోట్స్ పంపించమని వారికి అప్పుడే చెప్పాను. దాంతో తెల్లవారే కొందికి ఎక్కడెక్కడో ఉండే బోట్లని ఎయిర్ లిఫ్ట్ చేశారు. పంజాబ్ నుంచి పంపించారు, చెన్నై నుంచి పంపించారు, బెంగళూరు నుంచి పంపించారు. వివిధ ప్రాంతాల్లో ఉండే ఈ బోట్లు గాని, అదే మరిగా ఎన్డీఆర్ఎఫ్ స్టాఫ్ను గాని పెద్ద ఎత్తున పంపించారు. వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరి సహకారంతో పనిచేశాం. మళ్ళీ తక్కువ ఉంటే రెండో రోజు ఇంకా ఎక్కువ తెప్పించాం. ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేసి ఈరోజు ప్రజల్ని కొంతవరకు ఆదుకోగలిగాం. ప్రాణ నష్టం తగ్గించాం, ఆస్తి నష్టాన్ని తగ్గించలేకపోయాం. ఎందుకంటే ఒక్కసారి నీళ్లు వచ్చిన తర్వాత ఇంట్లో ఉండే అన్ని వస్తువులు, బట్టలు, మంచం, లేకపోతే అక్కడ ఉండే బెడ్, అదే మాదిరిగా వంట చేసే వంట సామాగ్రి, ఫ్యాను, లేకపోతే వంట గ్యాసు, తర్వాత స్టవ్ కానీ, ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఒక వాషింగ్ మెషిన్ ఉంది, ఒక మిక్సర్ ఉంది, లేకపోతే ఒక ఫ్రిడ్జ్ ఉంది, లేకపోతే ఒక ఏసీ ఉంటుంది. కొన్ని ఇళ్ళలో టీవీలు ఉన్నాయి. అన్నీ కూడా పోయినాయి. ఈరోజు వాళ్ళందరినీ కూడా పిలిపించి ఎన్ని విధాలా ప్రజలను ఆదుకోవాలనో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇప్పటికి 40,000 ఇండ్లలో, ఈరోజు 40 కాదు ఇంకా ఎక్కువ ఉంటుంది, అన్ని ఇండ్లలో ఫైర్ ఇంజిన్స్ పంపించి ఇండ్లు క్లీన్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే మరి రోడ్లు క్లీన్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కొన్ని వేల పంపులు తీసుకొచ్చి వాటర్ లిఫ్ట్ చేసి ఆ వాటర్ను కూడా కిందికి పంపించే కార్యక్రమాన్ని చేసే పరిస్థితికి వచ్చాం. అంటే ఒక పని కాకుండా ఏది కూడా మ్యాసివ్గా ఇన్నోవేటివ్గా వెళ్ళాం. టెక్నాలజీ ఉపయోగించాం, ఇంకో పక్క మెషిన్స్ ఉపయోగించాం, ఇంకో పక్క మనుషులందరినీ చైతన్యపరిచాం, వినూత్నంగా చేసి ఈ రోజుటికి ఒక మాటలో చెప్పాలంటే యుద్ధంలో గెలిచాం కానీ యుద్ధంలో జరిగిన నష్టం మాత్రం ఇంకా వెంటాడుతా ఉంది. వరదల పైన యుద్ధమే చేశాం. యుద్ధంలో కూడా ఒక విధంగా మనం ఆలోచిస్తే యుద్ధంలో కొన్ని లక్షణాలు ఉంటాయి.
సాయంత్రం 5 అయితే సన్సెట్ అయితే విరామం, అది యుద్ధ ధర్మం. మళ్ళా నెక్స్ట్ డే తెల్లవారితో సూర్యోదయం అయిన తర్వాత యుద్ధం ప్రారంభం అవుతుంది. రాత్రి రెస్ట్ తీసుకోవచ్చు. కానీ ఈ యుద్ధంలో మాత్రం రాత్రి రెస్ట్ తీసుకుంటే ఏమవుతుందో తెలియదు. ఇక్కడ రామానాయుడు గారు ఇక్కడే కూర్చొని మనుషులు పెట్టుకొని ఇక్కడే తూలుతూ ఈయన పనిచేస్తే అందరూ కూడా ఇదే స్ఫూర్తితో ఎక్కడికక్కడ రాత్రింబగుళ్ళు పనిచేశారు. ఆ విధంగా రాత్రింబగుళ్ళు పనిచేసి స్ఫూర్తిని నింపిన ప్రతి ఒక్కరిని చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా, వాళ్ళందరినీ అభినందిస్తున్నా. ఇది సమాజం కోసం మీరు చూపించిన చొరవ, ఈ స్ఫూర్తి శాశ్వతంగా ఉంటుంది. వాళ్ళందరినీ మరొక్కసారి అభినందిస్తూ దీంతోనే పని అయిపోలేదు, ఇంకా చాలా చేయాల్సింది ఉంది. ఎన్యూమరేషన్ స్టార్ట్ చేశాం. ప్రతి ఒక్క ఇంటికి ఎన్యూమరేషన్ టీములు పంపించాం. వాళ్ళు చెప్పిన డేటా అంతా తీసుకున్నాం. యాప్ ద్వారా ఆ డేటా అంతా కలెక్ట్ చేసి ఇప్పటికైతే నేను ఇప్పుడు వచ్చినప్పుడు చూశాను 90,000 కుటుంబాలు డేటా అంతా అప్డేట్ చేశాం. ఇప్పటికి 1,00,000 ఉంటుందేమో. అది అయిన తర్వాత మొత్తం రేపు సాయంత్రానికి డేటా అంతా వస్తుంది. ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో గ్రామాలు లంక గ్రామాలు దెబ్బతిన్నాయి. కొల్లేరు ప్రాంతం దెబ్బతినింది. ఏలూరు రిజర్వాయర్ వల్ల కింది ప్రాంతం దెబ్బతినింది. విశాఖపట్నంలో ల్యాండ్ స్లైడ్ వల్ల కొన్ని దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. అవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నాం. రేపు ఎల్లుండో 10 రోజులు నేను ఇక్కడే ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక భయంకరమైన విపత్తు, ఎప్పుడు రాని విపత్తు. ఏ ఒక్క నిమిషం కూడా నేను కానీ మిగిలిన కానీ ఏమారితే చాలా ఇబ్బందులు వస్తాయని ఇక్కడే ఉన్నాను. అయితే ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లు పెట్టి మా అధికార యంత్రాంగాన్ని, మా కలెక్టర్స్ అందరినీ యాక్టివేట్ చేశాను. వాళ్ళందరూ యాక్టివ్గా ఉండి ఎక్కడికక్కడ ఏ విధంగా చేయాలనో ప్రాణ నష్టం లేకుండా చేశారు. పంటల ఆస్తుల నష్టం కూడా తగ్గించారు. ఇప్పుడు రీహాబిలిటేషన్ కూడా చేస్తున్నారు. అది కూడా చేసి మినిస్టర్స్ కూడా అక్కడికి వెళ్ళి ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేసుకున్నారు. ఈ సమయంలో మీడియాను కూడా అభినందిస్తున్నాం. మీరు కూడా ఒక పాజిటివ్ రోల్ ఎవ్రీ 1 అవర్కి మేము అడిగితే మేము ఇచ్చిన బులెటిన్స్ కానీ, మీరు రిలీజెస్ కానీ, మీరు వాలంటరీగా వెళ్ళి రిస్క్ తీసుకొని ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టాలని చేపట్టారు. ఒక స్ఫూర్తిదాయకంగా రాష్ట్రంలో మీరు సమాచారాన్ని అందజేశారు. దాని ఫలితమే ఈరోజు చూస్తే, మార్నింగ్ నేను చూస్తే విపరీతంగా పెద్ద ఎత్తున ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్పందించారు. కడాన ఒక స్కూల్లో ప్రతి ఒక్క కిడ్, చిన్న పిల్లలు వాళ్ళు పొదుపు చేసుకున్నటువంటి కిడ్నీ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి వరద బాధితులకు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది నా లైఫ్లో చాలా చూశాను, కానీ ఇంత స్ఫూర్తిదాయకంగా ప్రజలు స్పందించిన తీరు మొట్టమొదటిసారి. అదే సమయంలో ఇంత పెద్ద విపత్తు కూడా మొదటిసారి. దీనికి అందరినీ మరొక్కసారి అభినందిస్తూ ఎప్పటికప్పుడు మీకు సమాచారం తెలియజేస్తాం. అల్టిమేట్ గా ప్రతి ఒక్కరికి న్యాయం చేసి మళ్లీ ప్రతి ఒక్కరూ నిలదొక్కునే విధంగా చేయూతనిచ్చి తద్వారా అందరిని ఆదుకుంటాం. ఇది మొదటి విడత మాత్రం ఇంతవరకు జరిగింది. ఈరోజు సాయంత్రానికి ఎసెన్షియల్ కమాడిటీస్ కానీ లేకపోతే ఏం చేయాలో అవన్నీ చేసేస్తున్నాం. రేపటి నుంచి మళ్ళా ఒకసారి సమీక్ష చేసుకుని ఎల్లుండి లోపల అవుతానే మోటార్ బైకులు పోతే ఏం చేయాలి, కంపెనీలతో కూడా మాట్లాడాను.